పిరమిడ్ మాస్టర్స్ ప్రపంచానికి వెలుగు. మనమంతా పిరమిడ్ మాస్టర్లం, మనమంతా ప్రపంచానికి వెలుగు. 10 volts బల్బు, 20 volts బల్బు, 100 volts బల్బు అని ఉందా లేదా? పవర్ ఎక్కువ ఉందా లేదా? ఎంత ఎక్కువ ధ్యానం చేస్తే అంత పవర్ ఇక్కడ పెరుగుతుంది, అంత ఎక్కువ ప్రకాశం మనం అందరికీ ఇస్తాం. బుద్ధుడి ప్రకాశం అప్పని చెప్పలాగా లేదా? అవునా కదా? మరి లోప్సాంగ్ రంపా గారు ఎంత ధ్యానం చేస్తే ఆయన ప్రకాశం ఇక్కడ మనం పెట్టుకున్నాం. మనం అందరం కూడాను ఏకదిగా ధ్యానం చేసి మన వోల్టేజ్ పెంచుకోవాలి. అవునా? మన ధ్యాన శక్తిని పెంచుకోవాలి. ఎంత ధ్యానం చేస్తే అంత మన ఆ పవర్, ఆ శక్తి, ఆ వోల్టేజ్ పెరుగుతుందన్నమాట. రోజు బాగా ధ్యానం చేద్దామా? పొద్దున చేయాలి, మధ్యాహ్నం చేయాలి, సాయంత్రమా రాత్రి ఎప్పుడు చేయాలి అని అడుగుతారు. ఎప్పుడు చేయాలి? అన్ని వేళలా చేయాలి. అండర్స్టాండ్? ఈ లోప్సాంగ్ రంపా పిరమిడ్ ధ్యాన కేంద్రానికి మేము రావచ్చా, రాకూడదా, ఎంత డబ్బు తీసుకుంటారు, ఏం చేయాలి? ఏమైనా డబ్బు తీసుకుంటామా ఇక్కడ? మనం డబ్బు తీసుకోము. అర్థమైందా? కనుక అందరూ ఇక్కడ రండి, సర్వదేశాల నుంచి రండి. ఇక్కడ మన దగ్గర ఏముందో అది వాళ్ళకి పెడతాం. రొట్టె, పప్పు, అవునా? కాసేపు ఏదో ఉంటే ఒక కూర కూడా పెడతాంలే. మన దగ్గర ఉన్నది పెడతాం. అవునా? చక్కగా భోంచేసి ఒక ముద్ద ఎక్కువ తినాలా తక్కువ తినాలా? ఎప్పుడు మితాహారం చేసి ఎక్కువ ధ్యానం చేయాలి. ఎక్కువ ధ్యానం చేయాలి. ఎక్కువ ధ్యానం చేయాలి. ఎక్కువ ధ్యానం చేయాలి. ఎక్కువగా ధ్యానం చేయాలి. ఎక్కువగా ధ్యానం చేయాలి. ఇంతే తినాలి. ఇంత ధ్యానం చేయాలి. ఇంత తిని ఇంత ధ్యానం చేస్తే సరిపోతుందా? ఇంతే తిని ఇంత ధ్యానం. ఇంతే మాట్లాడాలి. ఎక్కువ మాట్లాడాలా? యుక్తాహారము, మితాహారము, నిరాహారం. యుక్త భాషణము, మిత భాషణము, నిర్భాషణము, మౌనము. యుక్త యోచనము, మిత యోచనము, నిర్యోచనము అనగా ధ్యానం. ఇక్కడ 3 పాయింట్లు, ఇక్కడ 3 పాయింట్లు, ఇక్కడ 3 పాయింట్లు. ఇక్కడేమిటి? యుక్తాహారం అంటే శాకాహారం. మితాహారం అంటే ఏమిటి? 2 ఇడ్లీలు ఆకలి ఉంటే 3 ఇడ్లీలు తినకూడదు. నిరాహారం. గాంధీజీ గారు వారానికి ఒకరోజు మరి ఆయన ఫాస్టింగ్ చేయలేదా? ఉపవాసం ఉండలేదా? మరి మనం కూడా ఉండాలా వద్దా? మనం కూడా మహాత్మా కావాలా వద్దా? ఆయన ఒక్కడేనా? మరి వారానికి ఒకరోజు నిరాహారం. ఇక్కడ యుక్త భాషణం, పనికిరాని మాట్లాడకూడదు. మిత భాషణము, ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడాలి. 3 ముక్కలు మాట్లాడాల్సిన చోట 5 ముక్కలు మాట్లాడకూడదు. దీన్ని ఏమంటారు? మిత భాషణం. నిర్భాషణం. గాంధీజీ అంత పెద్ద దేశానికి నేత వారానికి ఒకరోజు మాట్లాడకుండా ఉన్నాడు కదా? ఉన్నాడా లేదా? మరి మనం కూడా నేను 1 సంవత్సరం అంతా మౌనంలో ఉన్నాను. రమణ మహర్షి జీవితం అంతా మౌనంలో ఉన్నాడు. కనుక మౌనము దాని ఏమంటారు? అది. ఇక్కడ 3 పాయింట్లు: యుక్తాహారము, మితాహారము, నిరాహారము. యుక్త భాషణము, మిత భాషణము, నిర్భాషణము. యుక్త యోచనం. ఆఫీస్లో ఉండి ఇంటి గురించి ఆలోచించకూడదు. ఆఫీస్లో ఉండి ఇంటి గురించి ఆలోచించకూడదు. ఇంట్లో ఉండి ఆఫీస్ గురించి ఆలోచించకూడదు. అది అయుక్త యోచనం. ఇంట్లో ఉంటే ఇంటి గురించి ఆలోచించాలి, ఆఫీస్లో ఉంటే ఆఫీస్ గురించి ఆలోచించాలి. మిత యోచనం, ఎక్కువగా ఆలోచించకూడదు. రేపు పొద్దున ఢిల్లీకి వెళ్ళాలనుకోండి, ఇవాళ నుంచి ఆలోచిస్తుంటాం, బట్టలు సర్దుకుంటూనే ఉంటామా 24 గంటలు? ఒక 5 నిమిషాలు దాని గురించి. అలాగే తర్వాత యుక్త యోచనము, మిత యోచనము, నిర్యోచనము. మనసు ఎప్పుడో శూన్యంగా ఉంచుకున్న వల్లే ఇక్కడ నిరాహారము, ఇక్కడ మౌనము, ఇక్కడ ధ్యానం. కడుపు ఖాళీగా ఉంచితే ఉపవాసము, నోరు ఖాళీగా ఉంచితే మౌనము, మనసు ఖాళీగా ఉంచితే ధ్యానము. లంకనం పరమ ఔషధం.
అన్నిటి నుంచి అన్ని రోగాల నుంచి మనం కాపాడేది లంకణం. మానసిక లంకణం ధ్యానం, వాచిక లంకణం మౌనం, శారీరక లంకణం ఉపవాసం. లంకణం పరమౌషధం. ఈరోజు శ్రీ లోప్సాంగ్ రంపా పిరమిడ్ ధ్యాన కేంద్రాల్లో మనం ఇన్ని సత్యాలు తెలుసుకుందాం. మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్ ఆఫ్ ఉరవకొండ, 2004 కల్లా మనం ఆంధ్ర రాష్ట్రాన్ని ధ్యానాంధ్రప్రదేశ్ చేద్దామా వద్దా? అయితే ఒకసారి చప్పట్లు కొడదాం.